వీక్షకులకు నా యొక్క వందనాలండి. ఈ యొక్క వీడియోలో నా యొక్క పిహెచ్డి సమయంలో నాకు కలిగినటువంటి ఒక 2 అనుభవాలను మీతో పంచుకోదలుచుకున్నాను. నేను ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేసినట్టుగా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. మేబీ వీక్షకులందరికీ ఆ విషయం తెలిసి ఉండొచ్చు. ఎస్వి యూనివర్సిటీలో నేను చేసిన రీసెర్చ్కి నాకు సూపర్వైజర్గా అనగా రీసెర్చ్ సూపర్వైజర్గా ఉన్నటువంటి లెక్చరర్ గారి పేరు, ప్రొఫెసర్ గారి పేరు ఏంటంటే మామిళ్ళపల్లి సూర్యనారాయణ గారు. హీ ఈజ్ మై రీసెర్చ్ సూపర్వైజర్. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే కల్చరల్ ప్లూరాలిటీ అమాంగ్ ద క్రిస్టియన్స్లో ఉన్నటువంటి బహుళ సంస్కృతులు అని దానికి తెలుగులో అర్థం వస్తుంది. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత నా థీసిస్ సబ్మిషన్ సమయంలో నేను మా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ థీసిస్లో ఫస్ట్ పేజ్లో ద వర్క్ ఈజ్ డెడికేటెడ్ టు ప్రభు అని పెడతానండి అని చెప్పాను. అప్పుడు మా సార్ ఏమన్నారంటే, అమ్మ అలా పెట్టద్దు, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి, మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే అలా పెట్టుకోవాలి అని మీరు అనుకుంటే దీన్ని బుక్గా రిలీజ్ చేసినప్పుడు మీరు పెట్టుకోవచ్చు, ఇప్పుడైతే పెట్టద్దు అని నాకు చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేశారనమాట. అప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుకున్నాను, నేను రీసెర్చ్ చేస్తున్న రోజుల్లోనే ఈ వర్క్ అంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ముగిసినప్పుడు తప్పకుండా నేను ప్రభువా మీకే దీన్ని అంకితం ఇస్తాను నేను అనుకున్నాను అనమాట. హిందూస్లో అయితే దానికి ఏం పదం వాడుతామంటే మొక్కుకున్నాను అంటారనమాట. నేను మొక్కుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ అనుకున్నాను నేను. కానీ ఎప్పుడైతే మా ప్రొఫెసర్ గారు అలా వద్దు అని ఖచ్చితంగా చెప్పేటప్పటికీ నాకు చాలా బాధేసి అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి, అది నాకు చాలా సీరియస్ సమస్యలాగా అయిపోయింది నాకు. అది నేను ఇంకా మా రూమ్ దగ్గర నుంచి నేను లైబ్రరీకి వెళ్తూ ఉన్నాను అనమాట. ఆలోచించుకుంటూ వెళుతూ ఉన్నాను. నాకు చిన్నపిల్లలకి వచ్చినట్టు కంట్లోంచి నీళ్ళు అట్లా కారిపోతూ ఉన్నాయి. నేను అసలు రోడ్డు మీద వెళుతున్నాను, అందరు నన్ను చూస్తారేమో అన్నది కూడా నేను అసలు పోయింది, నాకు అసలు కూడా పోయింది. నాకు అసలు చిన్నపిల్లల కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంది. నా కంట్రోల్లో నేనే లేను. అసలు ఎలాగో లైబ్రరీకి వెళ్ళిపోయి ఒక కార్నర్ ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తున్నాను అసలు నేను ఏం చేయాలి అని. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. అదేంటంటే ఒక క్రాస్ లాగా ఒకటి గీసి ఆ క్రాస్లో కల్చరల్ ప్రాసెస్ అంటే సంస్కృతి పద్ధతులు నేను ఏమేమైతే వాడానో ఆ థీసిస్లో నా స్టడీ కొరకు, అధ్యయనం కొరకు నేను ఏ పద్ధతులను వాడానో, నేను ఏం కనుగొన్నానో, లేదా నేను ఏమి సొసైటీలో చూశానో ఆ పద్ధతులన్నింటినీ ఒక పక్కన రాసుకొని క్రాస్లో వాటిని పెట్టడం జరిగిందనమాట. జరిగినప్పుడు అది బాగుంది అనిపించింది. మీకు అది కూడా మీకు చూపిస్తారు వీడియోలో. నాకు నేను దాన్ని తీసుకొని వెంటనే మళ్ళీ నేను మా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించాను అనమాట. సార్ నేను ఇట్లా వేసాను, పోనీ ఇదైనా పెట్టనా అని అడిగాను అనమాట. అప్పుడు ఆయన తీసుకొని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇది మీకు ఎట్లా వచ్చింది, మీకు ఈ థాట్ మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పారా అని అడిగారు అనమాట. లేదు నాకే వచ్చింది, మీరు ప్రభువుకు డెడికేట్ చేయొద్దు అట్లా వద్దు అని అన్నారు కదా, అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇది అనిపించింది, మీరు ఓకే అంటే ఇది పెడతానండి నేను అంటే ఏ చాప్టర్లో పెడతారు అంటే చెప్పాను అనమాట. ఈ చాప్టర్లో ఈ ప్లేస్లో పెడతాం దాన్ని అని చెప్పడం జరిగింది.
అప్పుడు మా ప్రొఫెసర్ వచ్చి ఇట్స్ ఓకే, బాగుంది, మంచి ఐడియా, అలాగే చేయండి అని చెప్పారనమాట. నేను ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఒక చిన్న వాంఛ, అది యథార్థంగా తీవ్రతరంగాను నిజమైనదిగాను ఉంటే ఏదో ఒక సొల్యూషన్ అనేది దేవుడు మనకు చూపిస్తాడు. అప్పటికి నాకు ప్రభు పట్ల ఎంత విశ్వాసం అదంతా లేదు, బట్ నాకు ప్రభు అంటే ఇష్టం అంతవరకే. కానీ నాకు హీఈస్ ద ఓన్లీ గాడ్ అని అట్లా అంత విశ్వాసం అయితే, ఇంత బలమైన విశ్వాసం అయితే అప్పుడు నాకు లేదు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీతో పంచుకుంటాను. నాకు సబ్మిషన్ జరిగిపోయింది. సబ్మిషన్ తర్వాత వైవా పెట్టుకున్నారు. వైవాలో నాకు యూనివర్సిటీ నాకు డాక్టరేట్ అవార్డ్ చేసింది. ఇదంతా 1986లో జరిగింది. 86లోనే నాకు పిహెచ్డి అవార్డు అవ్వడం జరిగింది. ఆ పిహెచ్డి అవార్డు అయిన తర్వాత నేను మా ప్రొఫెసర్ గారికి ఏదో ఒక గిఫ్ట్ చిన్నది ఇవ్వాలని నేను ప్రయత్నించినప్పుడు మా ప్రొఫెసర్ గారు ఖరాఖండిగా చెప్పేశారనమాట, మెటీరియల్ కానీ అట్లాంటిది ఏదైనా కానీ నాకు ఒక గిఫ్ట్ అంటూ మీరు తీసుకురావద్దు అని గట్టిగా చెప్పేశారు. ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా మా సార్కి, నేను మా ప్రొఫెసర్ గారికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఆలోచించి చెన్నైకి వెళ్ళి ఒక పెద్ద క్రాస్ మీద యేసు ప్రభు ఉన్నట్టుగా ఉన్నటువంటిది, అంటే సిలువ వేయబడిన యేసు, అట్లాంటిది ఒకటి తీసుకొని వచ్చి ప్యాక్ చేసి తీసుకెళ్ళి మా ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళి ఇచ్చాను అనమాట. మీరు దీన్ని నో అనొద్దండి, నేను క్రిస్టియానిటీ మీద రీసెర్చ్ చేశాను కాబట్టి మీ స్టూడెంట్ క్రిస్టియానిటీ మీద రీసెర్చ్ చేసినందుకు గుర్తుగా ఇది మీరు తీసుకోండి సార్ అని నేను ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు సరే ఆయన కూడా ఆలోచించి బాగుంది అని చెప్పి తీసుకున్నారు. దాన్ని తీసుకొని ఆయన నేను వచ్చేసాను. నాకు తెలియదు తర్వాత ఆయన ఏం చేశారన్నది నాకు తెలియదు. తర్వాత ఒకసారి మేము వారింటికి వెళ్ళాం, కొన్ని ఏళ్ల తర్వాత వెళ్ళామన్నమాట. వెళితే హాల్లోని మనం ఎంటర్ అవ్వగానే కనిపించేటట్టుగా ఆ సిలువని పెట్టున్నారు. నేను అన్నాను, సార్ మీరు అలాగే జాగ్రత్తగా మంచిగా పెట్టున్నారండి, థ్యాంక్స్ అండి అన్నాను. ఆయన వెంటనే నవ్వేసి దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందమ్మా అన్నారు. ఏమిటండి అని అడిగాను అన్నమాట. అడిగితే ఒకసారి మా బాబాయ్ గారు బాపట్ల నుంచి వచ్చారు, వారిని తీసుకొని వచ్చి హాల్లో ఆయన కూర్చోబెట్టి ఆయనకి వేడి నీళ్ళు అవి అరేంజ్ చేయడానికి పని ఆవిడ తీసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయనకి అన్నీ అరేంజ్ చేసి బయటకు వచ్చి ఆయన మళ్ళీ బాత్రూంలోకి అంటే వాష్రూమ్లోకి తీసుకెళ్ళటానికి నేను హాల్లోకి వచ్చాను. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత వస్తే ఆయన హాల్లో లేరు, లగేజ్ కూడా లేదు. ఇదేమిటి లగేజ్ ఏమైంది ఈయనేమైందని లోపల రూమ్స్ అన్నీ వెతికి గబగబా నేను వీధిలోకి వస్తే ఆయన అప్పటికే ఒక ఆటో పిలిచి ఎక్కేస్తున్నారు. ఆయన వెనకాలే పోతే కూడా ఆయన నాకేం ఆన్సర్ చెప్పలేదు, వెళ్ళిపోయినారు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఎందుకండి అన్నాను. అట్లా ఎందుకు జరిగిందండి అన్నా. అందులో అది నాకెందుకు చెప్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏమన్నారంటే ఆయన హాల్లోకి వచ్చి తన సూట్ కేసు ఓపెన్ చేసి తన స్నానానికి వెళ్ళాల్సింది అవన్నీ ఇంకా ఇతరత్ర ఆయన మా గురువు గారు వచ్చి రీసెర్చ్ సూపర్వైజర్ గారు వచ్చి బ్రాహ్మణ్ అన్నమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా బ్రాహ్మణే కదా. అన్నీ తీసుకుంటూ ఆయన తలెత్తి సిలువను చూశారంట. సిలువను చూసి మా సారే క్రిస్టియన్గా మారిపోయారు అని అనుకొని ఆయన కోప్పడి ఇంకా ఇతరత్ర భావాలన్నీ ఆయనలో ఏమేమి కలిగాయో మనకు తెలియదు కదా. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఎవరితోనో చెప్పడం వల్లే సార్కి అదంతా తెలుసుంటుంది. ఆయన చాలా ఫీల్ అయిపోయి ఇంకా ఆగకుండా అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయారంట. ఆయన
యాక్చువల్గా ఆయన వచ్చింది ఈ దగ్గరుండి కాస్త ఏదో ఆరోగ్యం ఏదో చూపించుకొని వెళ్ళాలని వచ్చిన వ్యక్తి కేవలం ఆ సిలువని మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ ఐడల్ని చూసి అక్కడ గోడ మీద పెట్టినటువంటి ఆ సిలువని చూసి ఆయన వెళ్ళిపోయారంట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అన్నమాట. అకారణ ద్వేషం, నిష్కారణ ద్వేషం, అర్థం లేని ద్వేషం, లేదా దాన్ని ద్వేషం అనడం కన్నా కూడా పారంపర్య ఆచారాల వల్ల వచ్చేటువంటి ఒక నెగటివ్ ఫీలింగ్. చూడండి, మా ప్రొఫెసర్ గారికి ఉన్న ఒక స్టూడెంట్ క్రిస్టియానిటీ మీద రీసెర్చ్ చేసి ఆ స్టూడెంటు తన స్టడీకి గుర్తుగా ప్రొఫెసర్ గారికి ఒక క్రాస్ మీద ఉన్న జీసస్ ఐడల్ని ఇవ్వడం జరిగింది, అంతే. ఆయన అది నేను అంటే స్టూడెంట్ ఇచ్చిన దాన్ని గౌరవించి ఆయన ఇంట్లో ఉంచుకోవటం జరిగింది. ఇలా ఎంతమంది ఇలాంటి విచిత్రమైన సంకుచిత భావాలను, అంటే వారు మా గురువుగారికే బాబాయ్ గారు అంటే ఆయన చాలా పెద్దవారు, కొన్ని పదాలు నేను వాడకూడదు కూడాను, కాకపోతే అందరికీ అర్థమవడం కొరకు చెప్తున్నాను. ఈ సంకుచిత భావాల వల్ల చూడండి, మనిషి తన ఔన్నత్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. అలాగే మానవత్వం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఆ మానవత్వపు విలువలు కూడా నశించిపోతున్నాయి, కిందకి వచ్చేస్తున్నాయి. నేను అన్నాను, మరి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు క్రాస్ పెట్టుకున్నా అంటే ఆయన వెంటనే నవ్వేశారనమాట. నవ్వేసి ఇంకా నాకైతే ఏం ఆన్సర్ చెప్పలేదు. కానీ ఆయన ఇప్పుడు లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మా గురువు గారు ఇప్పుడు భూమి మీద లేరు, వారు కీర్తిశేషులైనారు. మా గురువు గారు ఉన్నంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో అది ఉండేది. ఇప్పుడు మరి ఉందో లేదో నాకు తెలీదు. నేను ఇది చెప్పడానికి ఎందుకో నాకు ప్రేరేపణ కలిగింది. అనవసరంగా మనుషుల మధ్య ఉండే బాంధవ్యాన్ని, ఆ బంధాలకు ఉండవలసిన గౌరవాన్ని, ఆ బంధాలకు ఉండవలసినటువంటి ఔన్నత్యాన్ని మనిషి నాశనం చేసుకుంటున్నాడేమో. దీనికి మనల్ని ప్రేరేపిస్తున్నది ఏంటంటే మన పారంపర్య ఆచార సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, అవే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట. వాటిని మనం ఒక్కసారి కానీ పరిశీలించుకోగలిగితే, మనల్ని మనం అంతర్మదనం చేసుకోగలిగితే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నానండి.